మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు రావటం అంటే యావత్ రాయలసీమ అంతా కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలుగా స్వాగతం పలకాలి అని చెప్పి ఆలోచన. కేవలం కూటమి సంబంధించిన పార్టీలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి ఉత్సాహాన్ని చూపించిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పండగ వరంగా ఏదైతే సూపర్ జిఎస్టీ తీసుకురావడం జరిగిందో ఆ యొక్క జిఎస్టీ సరళీకృత జిఎస్టీ విధానం కారణంగా మొత్తం దేశవ్యాప్తంగా అనేక కష్టాలున్నా కూడా ప్రజల కోసం ధరలు తగ్గించి మాకు అందిస్తున్నారు అనే విషయం పైన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సుమారు 60,000 సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కర్నూలుకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఈ యొక్క సభని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఏదైతుందో అత్యంత కష్టకాలంలో సరళీకృత జిఎస్టీ విధానం కారణంగా అన్ని రకాల వస్తువులపైన ధరలు తగ్గటం కారణంగా మధ్యతరగతి పేదవాళ్ళకి చిన్న పరిశ్రమలకి పెద్ద ఎత్తున ఊరటగా ఉంది. ఈ యొక్క ఊరట ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేసే విధంగా ఆంధ్రదేశ యావత్తు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభలు జరుగుతున్నాయి. ఆ యొక్క సభల్లో అతి ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఆయనకి ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే అత్యంత వైభవపేతమైన మా దేవాలయం ఉందో శక్తిపీఠము, అలాగే జ్యోతిర్లింగం కలిసిన ఏకైక ప్రాంగణం దేశవ్యాప్తంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకోవటం. ఉదయం 11 గంటలకి ఆయన వస్తున్నారు ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని అలాగే బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే శివాజీ మహారాజ్ ఆయన ధ్యానం చేసిన మందిరం ఉంది. ఇక్కడే మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఆయన కోటలున్నాయి, కానీ ధ్యానం చేసుకునే ఏకైక ప్రాంతం ఆయన శ్రీశైలంకి వచ్చి ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ధ్యాన మందిరాన్ని కూడా ఆయన సందర్శించడం జరుగుతుంది. శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన తర్వాత తిరిగి కర్నూలు రావటం. కర్నూలులో ఈ యొక్క సభ సుమారు 2 గంటలకు ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. కర్నూలు సంబంధించిన అన్ని అసెంబ్లీస్తో పాటు నంద్యాల నుంచి కూడా అన్ని అసెంబ్లీస్ కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా మొత్తం కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా పని విభజన చేసుకోవడం జరిగింది. పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ ఏర్పాట్ల దగ్గర నుంచి ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, వాళ్ళకి సంబంధించిన నీటి సౌకర్యం కానీ అలాగే టాయిలెట్ సౌకర్యం కానీ చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఏర్పాట్లని పర్యవేక్షించడానికి మేము రావటం జరిగింది. మంత్రులు ఇప్పటికే వచ్చి గత నెల రోజులు బట్టి ఈ యొక్క ప్రాంగణం కోసం అలాగే 15 రోజులు బట్టి పూర్తి సమయం ఇచ్చి ఈ యొక్క ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అనేక రకాల అనుమానాలు అనేక మంది వ్యక్తపరిచారు. కానీ ఈ యొక్క సభ దిగ్విజయం జరిగిన తర్వాత ప్రతిపక్షాలు మిగతా అందరూ వాళ్ళు నోరు మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు కేవలం ఈ యొక్క జిఎస్టీతో పాటు అనేక రకాల ఇతర ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఓర్వకల్లు ఏదైతే హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఉండే ఒక నోడ్ని మరింతగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఇది ఒక డిఫెన్స్ క్లస్టర్గా కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా డ్రోన్ సంబంధించిన ఏదైతే ఇన్స్టిట్యూట్ ఇక్కడ రాబోతుందో మరింతగా అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇది దోహదపడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో అన్నిటికన్నా ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తుందని దానికి నమూనానే ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ ప్రాంతానికి రావటం. గతంలో విశాఖపట్నం వచ్చి అనేక రకాల ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అనేక రకాల పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ యొక్క సభ కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఏదైతే అతి ముఖ్యంగా జిఎస్టీ మనం విధానాన్ని కొత్త సరళీకృత జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఈ యొక్క గొప్ప భారీ బహిరంగ సభలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రాంతాలు అన్ని వర్గాలకి ఈ యొక్క ఫలితాలు వెళ్ళాలని చెప్పి అవి సక్రమంగా అమలు అవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా ఈ సభలో అందరూ కూటమి సంబంధించిన అందరూ ముఖ్య నాయకులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఒక ఉత్సాహవంతమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈ యొక్క ప్రభుత్వం పైన ఏదైతే విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజలు పెట్టుకున్నారో దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సభ దోహదపడుతుందని మా అభిప్రాయం.